కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నామినేటెడ్ పదవులు బీసీలకు ఎందుకు ఇవ్వలేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు. ప్రభుత్వం కేవలం జీవో ఇస్తే చట్టబద్ధత ఎలా వస్తుందన్నారు. పార్టీ పరంగా రిజర్వేషన్లు అంగీకారం కాదని, 42% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. తూతూ మంత్రంగా కేంద్రానికి బిల్లు పంపి చేతులు దులిపేసుకున్నారని అన్నారు. దాని శాంటిటీ ఏంది, దానికి ఎట్లా చట్టబద్ధత వస్తుంది, దాని క్లారిటీ ఏంది, దాంట్లోనే డీటెయిల్గా అంటే లోకల్ బాడీ మున్సిపల్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, ఇవన్నీ కూడా మా పెద్దలందరూ డీటెయిల్గా చెప్తారు. ఎందుకంటే దానికి శాంటిటీ ఉండదు, చట్టబద్ధత ఉండదు. ఇది ముఖ్యమంత్రి గారు ఆ తీర్మానం పెట్టేటప్పుడు అసెంబ్లీలో చెప్పింది, డెలిగేషన్ ఢిల్లీకి తీసుకుపోతామంటే, మేము ఆల్ పార్టీస్ తీసుకుపోతామంటే మేము కూడా వస్తామని చెప్పినాం. కానీ ఇప్పటివరకు అతిగతి లేదు. ఆయన ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి తిరుగుతూనే ఉన్నారు. కానీ మా సామాజిక వర్గాల పట్ల మాత్రం వారు అసెంబ్లీలో మాట్లాడినంత మరి ఉరుకులాట ఎక్కడ కనిపిస్తలేనటువంటి సందర్భం మనం చూస్తున్నాం. రెండోది, మా సామాజిక వర్గాలు బిచ్చగాళ్ళు కాదు, మాకు బలము శక్తి ఉన్నటువంటి వ్యక్తులం. మేము అనుకుంటే రాజకీయ వ్యవస్థలో చాలా మార్పులకు కూడా దారి తీస్తుంది.